నమస్తే మనం ఇవాళ కోటేశ్వర గారి డ్రైవింగ్ ఫ్లోర్ మీద ఉన్నాము. ఆయన గురించి ఈ రకం ఏంటి, ఏమి ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి ఈ రకంలో నచ్చిన విషయాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. సార్ మీ పేరు? కోటేశ్వర మల్లారం. ఏం మండలం కింద వస్తుంది సార్? తల్లాడ మండలం. ఇదేం రకం సార్? త్రిపుర యునైటెడ్ జెనెటిక్స్ త్రిపుర. ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరం వేశారు. ఇప్పుడు ఎన్నిసార్లు కోస్తారు సార్ మన ఊర్లో? 2 సార్లు కోస్తారు. ఇప్పుడు వరకు దిగుబడి ఎంత వచ్చి ఉంటుంది ఒక ఫస్ట్ కోత? 20 క్వింటాలు వస్తుంది సార్ ఈ సంవత్సరం. ఓకే, నెక్స్ట్ కోత ఎంత రావచ్చు? 5 క్వింటాలు వస్తుంది. అంటే మొత్తానికి 25 క్వింటాలు ఎకరాకు వస్తుంది. వేరే రకాలతో పోలిస్తే ఈ రకం ఎట్లా ఉందండి? దిగుబడిలో కానీ లక్షణాలు కానీ ఏమి నచ్చినాయి మీకు? నల్లికి తట్టుకుంటుంది సార్ ఇది. నల్లికి బాగా తట్టుకుంటుంది అంటారు. వేరే రకాలతో పోలిస్తే నల్లి తట్టుకుంటుంది. ఇంకా దగ్గర కాపు ఇంకా క్వాలిటీ బాగుంటుంది. కాయ క్వాలిటీ బాగుంది. సో మార్కెట్ లో ఏమైనా రేటు మంచిగా జెండా పాట కూడా పడే అవకాశం ఉందా? ఉంటుంది సార్. ఇది కలర్ బాగుంటుంది. సైజ్ ఒకే సైజు. ఇప్పుడు పంట చిక్కదనం ఎట్లా ఉందండి వేరే రకాలతో పోలిస్తే? చిక్కగా ఉంటుంది సార్. చిక్కగా ఉండదు. సో దగ్గర కాపు. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు నల్లి తట్టుకుంటుందని? పోయిన సంవత్సరం పెట్టినాక ఈ సంవత్సరం దీనికి తేడా ఉంటుంది. పక్క దీనికి కొమ్మ హైట్ పోతుంది. ఇది దగ్గర కాస్తుంది అనమాట. చిక్కగా కాస్తుంది. ఆ విధంగా దిగుబడిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకము మన ఊర్లో ఎవరైనా చూసారా మన రైతులు? చూసారు సార్. ఏమంటున్నారు వాళ్ళు? పర్లా బాగానే ఉంది అంటున్నారు సార్. వేస్తామంటున్నారా? మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేయచ్చు? 2 ఎకరాలు పెడతాం సార్. ఇదే రకం. సో ఈ రకం పేరేంటన్నారు? త్రిపుర యునైటెడ్ జెనెటిక్స్ వారి త్రిపుర రకం. ధన్యవాదాలండి.